నేతల జంపింగ్లతో బీఆర్ఎస్ కంచుకోట బీటలు వారుతోందా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే, ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పార్టీ మారడం దేనికి సంకేతం? స్టే తీర్పుతో పదవిని కాపాడుకోవడానికి ఆ ఎమ్మెల్సీ రాయబారాలు నడిపారా? సిట్టింగ్ ని కాదని విస్తట్లో వండిస్తే ఆగమేఘాల మీద హస్తం పార్టీతో ఎందుకు జతకట్టారు? ఇంతకీ ఆ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్లేనా? ఇంకేమైనా శేషం మిగిలిందా? బెల్లం చుట్టూ ఈగలు ఎంత సహజమో అధికారం చుట్టే నాయకులు తిరగడం ప్రకృతి ధర్మం అన్నట్లు మారిపోతోంది. పార్టీకి వీర విధేయుడనుకున్న పొరపాటును కూడా పక్కచూపులు చూడరన్న నమ్మకం పెట్టుకున్నా అవేవీ నిలబడ్డం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వివిధ పార్టీల నుంచి నేతల చేరికలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు కారు పార్టీకి కంచుకోటగా ఉండేవి. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతా తారుమారైపోయింది. 6 నెలల క్రితమే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన క్యాడర్తో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టు కోల్పోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్య నేతల ఫిరాయింపుల తర్వాత ఇక ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. సిర్పూరు నియోజకవర్గానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికార పార్టీలో ఉంటే తప్ప తమకు మనుగడ ఉండదనుకుంటున్నారో, లేక అధికార పార్టీ నాయకుల ప్రలోభాల ప్రభావమో గాని చడీ చప్పుడు కాకుండా ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్తో పాటు రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం విఠల్ ఎన్నికపై పెద్ద దుమారమే రేగింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ తరపున 2022లో ఎన్నికయ్యారు దండే విఠల్. అయితే ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దండే విఠల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. తన పదవిని కాపాడుకునేందుకే విఠల్ పార్టీ మారారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఈ స్థానంలో బీఆర్ఎస్ నుంచి పురాణం సతీష్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కొన్ని కారణాలతో సతీష్ని కాదని పార్టీకి విధేయుడిగా ఉన్న దండే విఠల్కు టికెట్ కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొన్నాళ్లుగా కాంగ్రెస్లో చేరికకు పావులు కదిపారట విఠల్. తనతో పాటు బీఆర్ఎస్ మరో సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా పార్టీ మారాలని చెప్పినా ఆయన సైలెంట్ కావడంతో విఠల్ గుట్టు చప్పుడు కాకుండా కండువా మార్చడంతో ఆయన విధేయతపై ఎంతో నమ్మకంతో ఉన్న అధినేత అవాక్కయ్యారట. అమావాస్యకు ముందే పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారట విఠల్. అందుకే మళ్లీ ముహూర్తం దొరకదన్నట్లు గోడ దూకేశారని టాక్. కొందరు పోతారని బీఆర్ఎస్ నాయకత్వం ముందే ఊహించినా విఠల్ చేయిస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో విఠల్కు కేసీఆర్, కేటీఆర్ టాప్ ప్రయారిటీ ఇవ్వడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారనుకున్న నేతలు ఫిరాయింపులతో బీఆర్ఎస్కి గడ్డు కాలం తప్పదనే వాదన సైతం బలంగా వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు చెందిన నేతతో రాయబారం నడిపించారని టాక్ నడిచింది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఆలోచన చేద్దామని ఆమె చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో లక్ష్మి సఖ్యతగానే ఉన్నా ఈ మధ్య ప్రోటోకాల్ రగడతో వివాదాస్పదంగా మారింది ఆసిఫాబాద్ రాజకీయం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పేశారు కోవ లక్ష్మి. దీంతో ప్రోటోకాల్ వివాదమే అగ్గిరాజేసిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కోవ లక్ష్మి, కాంగ్రెస్ నేతలు పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. కోవ లక్ష్మి పార్టీ మారితే ఆసిఫాబాద్ జిల్లాలో కారు పార్టీ క్లీన్ స్వీప్ అవుతుందని, అందుకే ఆమె పార్టీ మార్చేలా ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు లేకపోలేదు.
ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. సిర్పూరులో క్యాడర్తో పాటు పార్టీని కాపాడుకునేందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమస్యలపై పోరాడుతూ క్యాడర్కి అందుబాటులో ఉంటున్నారు. మరి బీఆర్ఎస్ అధినాయకత్వం నేతల్ని కాపాడుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా మిగతా నేతల్ని ప్రలోభాలతో ఎలా మభ్యపెడుతుందో చూడాలి. అధికారం లేకుండా నాయకులు 6 నెలలు కూడా ఉండలేరన్న వాస్తవం ఫిరాయింపుల పర్వంతో ప్రజల కళ్లకు కడుతోంది.